హాయ్ అండి, వెల్కమ్ టు ఎన్వై ప్రాపర్టీస్ అండ్ కన్స్ట్రక్షన్ ఛానల్కి. మా ఛానల్ మీరు మొదటిసారి చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. మీరు ఇప్పుడు చూసేది ఎకరం 25 సెంట్లు అగ్రికల్చర్ ల్యాండ్ అండి. ఇప్పుడు మీకు కనపడుతున్న ఇది ఏరియా అంతా ఇండస్ట్రియల్ ఏరియా అండి. మీకు రఫ్గా చూపించడం జరుగుతుంది. అదంతా ఇండస్ట్రియల్ ఏరియా. ఇండస్ట్రియల్ ఏరియాకి ఆపోజిట్లో ఈ ఎకరం 25 సెంట్లు ఉంటుంది. దీని లొకేషన్ వచ్చేసి విజయవాడ గన్నవరం నుంచి ఎగ్జాక్ట్గా 11 కిలోమీటర్ల వీరపనేని గుడి అనే విలేజ్ అండి. ఆ ఊళ్ళో గవర్నమెంట్ 200 ఏకర్స్ ఇండస్ట్రియల్ ఏరియా డెవలప్ చేసి ఇచ్చింది. 20% ఇండస్ట్రీస్ కూడా వచ్చినాయండి. మీకు ఆ ఏరియా చూపించడం జరుగుతుంది. ఇప్పుడు దానికి ఆపోజిట్లో క్వైట్ ఆపోజిట్లోనే ఎకరం 25 సెంట్లు అగ్రికల్చర్ ల్యాండ్, ప్యూర్ రెడ్ సాయిల్ అండి. ఎకరం కాస్ట్ వచ్చేసి 1,20,00,000 చెప్తున్నారండి. ఒక ఎకరం కాస్ట్ 1,20,00,000 చెప్తున్నారు. ఒకప్పుడు 2 కోట్ల వరకు జరిగింది ఇది. ప్రజెంట్ ఇప్పుడు ప్రైజెస్ అన్నీ మంచి పెరుగుతున్నాయండి. ఇన్వెస్ట్మెంట్కి ఇది రైట్ టైం అండి. మీకు ఇది మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, ఆ మామిడి చెట్టు కనపడుతుంది, అదే ల్యాండ్ అండి. తార్ రోడ్ ఫేసింగ్, మెయిన్ రోడ్ తార్ రోడ్ ఫేసింగ్. మీకు ఫ్యూచర్లో మంచి ఇండస్ట్రియల్ పర్పస్ కానీ బాగా ఉపయోగపడుతుంది. మినిమం 3 నుంచి 4 కోట్లు అవుతుంది ఫ్యూచర్లో. మంచి స్క్వేర్ పెట్టండి. చూశారు కదా, సాయిల్ కూడా ప్యూర్ రెడ్ సాయిల్. ఎకరం 25 సెంట్లు. ఎకరం వచ్చి కాస్ట్ వచ్చి 1,20,00,000 చెప్తున్నారు. స్లైట్లీ నెగోసియేషన్ ఉందండి. లొకేషన్ వచ్చేసి విజయవాడ గన్నవరం బస్టాండ్ నుంచి ఈ ఊరు 11 కిలోమీటర్లు వస్తుంది. వీరపనేని కూడా అనే ఊరు. ఇందులో 200 ఏకర్స్ ఇండస్ట్రియల్ ఏరియా కూడా ఉంది.